ఇప్పుడే తోటకెళ్ళి అలాగా ఫ్రెష్గా టమాటాలు అయితే మాత్రం కోసుకొని తీసుకొచ్చానండి. దోరగా బాగా కండబట్టి కాయలు ఎంత బాగా నవనవనాడుతూ ఉన్నాయో. ఈ కాయల్ని కూర చేసి ఒక్క రోజుల్లో కాజేసే కంటే టమాటా నిలువ పచ్చడి పెడితే ఎంత బాగుంటాయి అని చెప్పేసి అనిపించేసింది. ఇక సరే అని చెప్పేసి టమాటాలు కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసేసి పొడి క్లాత్ మీద వేసి బాగా ఫ్యాన్ వేసి కనీసం ఒక అరగంట సేపన్నా ఆరబెట్టేసుకున్నానండి. అలా ఆరబెట్టుకున్న తర్వాత కూడా ఎక్కడైనా కాస్త కూస్త తడి ఉంటుందేమో అన్న అనుమానంతో తడంతా కూడా ఒక్కొక్క కాయ తీసుకొని తుడిచేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకున్నాను. ఇక పచ్చట్లోకి కావలసిన గళ్ళుప్పు, సముద్రం ఉప్పు, రాళ్ళుప్పు అయితే మాత్రం కేజీకి అరచోడు చొప్పున కొలుచుకొని 4 కేజీల టమాటాలు తీసుకొచ్చాను కదండి. 4 కేజీల టమాటాలకి 8 గిద్దెల ఉప్పు పోసుకొని కాసేపు అలాగా ఎండలో పెట్టేసుకొని ఎండబెట్టుకున్నానండి. ఉప్పు ఎండలో పెట్టుకొని పచ్చట్లో పోసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎండకి ఆరబెట్టుకున్న వస్తువు ఏది కూడా తొందరగా పాడైపోదు. పొయ్యి మీద వేయించుకొనన్నా పెట్టుకోవాలి ఆరబెట్టుకొని, లేదా కాసేపు ఒక గంట సేపన్నా ఎండలో ఎండబెట్టుకోవాలి. నేను అలా ఉప్పు ఎండలో పెట్టేసి వచ్చి ఇక టమాటాలు అయితే మాత్రం ఆకురాయి కత్తిపీట తీసుకొని ఆరంగా అన్నట్టు సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇక టమాటాలో ఉన్న రసం అంతా కూడా వేస్ట్గా పోకుండా మనం కత్తిపీట కింద ఒక ప్లేట్ పెట్టుకొని టమాటాలు కట్ చేసుకుంటే రసం వేస్ట్ పోకుండా ఉంటుంది. మనం టమాటాలు కోసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా సన్నగా కోసుకున్న టమాటా ముక్కలన్నీ కూడా ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇలా డబ్బాలో వేసుకున్న టమాటా ముక్కల్ని 1-2 రోజులు అయితే మాత్రం ఊరబెట్టుకోవాలండి. అలా ఊరబెట్టుకోవటం వల్ల పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. ఈ టమాటా ముక్కలు ఊరబెట్టుకుండటానికి మనం ఎండలో ఎండబెట్టుకున్న ఉప్పు తీసుకొచ్చుకొని ఈ టమాటా ముక్కలు పోసుకొని టమాటా ముక్కలు ఉప్పు శుభ్రంగా కలిసేంత వరకు కుదించుకోవాలండి. అలా కుదించుకోవటం కుదరట్లేదు, మా వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఇంట్లో హస్బెండ్లు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి మరీ కుదించమని అడగాలి. ఒకవేళ వాళ్ళు సమయానికి ఇంట్లో లేరనుకోండి, మనమే ఒక పెద్ద గెరెట తీసుకొని ఆ గెరెటతోటి ఉప్పు టమాటా ముక్కలు పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. నేనైతే మాత్రం మా వారిని కొంచెం హెల్ప్ చేయరా అని అడిగాను. సరే ఇంత కష్టపడుతున్నావు కదా, నీ దుంపదేగా చేస్తానులేవే అంటూ మా వారైతే మాత్రం వచ్చి టమాటా ముక్కలు ఉప్పు బాగా కలిసిపోయేటట్టు పైకి కిందకి బాగా కుదించారు. చూడండి ఎంత బాగా కుదిస్తున్నారు. ఇలా ఉప్పు టమాటా ముక్కలు మొత్తం కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని మనం చీపిరి కానీ అంటు ముట్టు కానీ తడి లేని చోట మనం దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఒక నైట్ అంతా ఇలా పెట్టుకుంటే టమాటాల్లో ఉన్న నీరు మొత్తం కూడా ఉప్పుతో సహా కరిగి బయటకు వచ్చేస్తుంది. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ అండి. వెనకటి కాలంలో ఈ వంతున కేజీలు పచ్చళ్ళు ఊరపెట్టి నిలువ పచ్చళ్ళు పెట్టుకునేవాళ్ళు. కనీసం ఏ రోజైనా వాళ్ళు బీపీ పెరిగిందని కానీ బీపీ ఉందని కానీ అనుకునే వాళ్ళే కాదు. అట్లాంటిది ఇప్పుడు నిలువ పచ్చళ్ళు తినడంటే అమ్మో తినకూడదు, బీపీ షుగరు అంటున్నారు. నిజానికి వెనకటి రోజుల్లో అయితే చక్కగా పొలం పనులు చేసుకునేవాళ్ళు, ఒంటికి బాగా ఎక్సర్సైజ్ ఉండేది. వ్యాయామంగా ప్రత్యేకంగా చేసే పని లేకుండా పిండి రుబ్బుకునేవాళ్ళు, బట్టలు ఉతికేసుకునేవాళ్ళు, ఇల్లంతా అలుక్కునేవాళ్ళు కూడా. చూడండి మరుసటి రోజు ఉదయానికి ఇలా నీరంతా ఊరొచ్చింది. ఈ టమాటా ముక్కలన్నీ కూడా పిండుకొని గట్టిగా ఒక పెద్ద బేషన్లో వేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పులుసులోకి మనం 4 కేజీల టమాటాలు కదా, అందులోకి 650 గ్రాముల చింతపండు తీసుకొని పుల్ల పీచు చింతెత్తులు లేకుండా బాగా క్లీన్ చేసుకోవాలి. అలా కొంచెంగా క్లీన్ చేసేసుకొని
ఈ చింతపులుసులో వేసుకోవాలి. ఈ చింతపులుసులో ఈ చింతపండు కనీసం 2 రోజులు నానాలి. అంటే మనం టమాటా ముక్కలు కూడా 2 రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. టమాటా ముక్కలతో పాటు మనం మిరపకాయలు కూడా ఎండబెట్టుకోవాలండి. లేదు కారం ముందుగానే పట్టించుకున్నామంటే ఎండుమిరపకాయలు ఎండబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి చింతపండు తీసుకొచ్చుకునేటప్పుడు కొత్త చింతపండు పాత చింతపండు అని చూసుకొని మరీ తెచ్చుకోవాలండి. పాత చింతపండు అయితే పచ్చడి కొంచెం నల్లగా అవుతుంది, కలర్ మారిపోతుంది. అందుకని చూసుకొని కొంచెం కొత్త చింతపండు కనుక తెచ్చుకొని ఇలా పులుసులో నానేసుకుంటే సరే 2 రోజులకి బాగా నానిపోతుంది. చూడండి, నేనైతే ఎండుమిరపకాయలు టమాటా ముక్కలు 2 రోజులకు సరిపడా ఎండబెట్టేసుకున్నాను. ఇక ఈ మిరపకాయలు తొడియాలు తీసేసుకొని కారం పట్టించుకొచ్చుకున్న తర్వాత పొయ్యి మీద కాసిన మెంతులు అంటే ఒక 50 గ్రాముల మెంతులు పెట్టుకొని కాస్త చిటపటమనే వరకు దూరగా వేయించుకోవాలి. ఆ వేయించుకున్న మెంతుల్ని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇలా మనకి ఎండకి ఎండిన టమాటా ముక్కలు, చున్నుల్లిపాయలు ఒక 1/4 కేజీ పొట్టు తీసేసుకోవాలండి. ఇప్పుడు నేను వీటిని పొట్టు కూడా తీసేసాను. ఇలా చున్నుల్లిపాయలు, టమాటా ముక్కలు, అలాగనే 8 గిద్దల కారం. మనం ఉప్పు 8 గిద్దలు పోసాం కదండి, అందుకని ఉప్పు కూడా అదే గ్లాస్ తోటి, కారం కూడా అదే గ్లాస్ తోటి 8 గ్లాసులు తీసుకోవాలి. 8 గిద్దల కారం మొత్తం ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నాను. దీంట్లో కావాల్సినవి ఇంకేముంది చెప్పండి? కారం, అలాగే టమాటా ముక్కలు, చున్నుల్లిపాయ ముక్కలు, మనకి టమాటా పులుసు, చింతపండు, ఇవన్నీ ఇక రెడీ అయిపోయాయి కదా పచ్చడి రుబ్బుకోవడానికి. నేనైతే మాత్రం ఇవన్నీ కూడా గ్రైండర్ కడిగి తీసుకెళ్తున్నానండి. టమాటా ముక్కలు, మెంతిపిండి, కారం, చున్నుల్లిపాయలు, టమాటా పులుసు, ఈ మొత్తం గ్రైండర్ కడిగి తీసుకెళ్తే ఆ అమ్మాయి అయితే మాత్రం పచ్చడి గ్రైండర్ వేసి 10 నిమిషాల్లో మెదిగిపోయిందండి మొత్తం కూడా. ఇక ఈ పచ్చడి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే, బయట పెట్టుకున్నా సరే, ఈ సంవత్సరం అంతా కూడా కలరు మారదు, రుచి తగ్గదు, అంత రుచిగా ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ మనకి 2 డేస్ పడితే మనం తడి లేకుండా, అంటుముట్టు తగలకుండా, సీపిరి తగలకుండా భద్రపరుచుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉండే టమాటా పచ్చడి మనకి రెడీ అయిపోయినట్లే. నేనైతే మాత్రం పచ్చడి రుబ్బించిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే చూడండి, ఎంత ఎర్రగా, ఎంత రుచిగా, అసలు ఎంత సువాసన వస్తుందోనండి. అంత బాగా పచ్చడి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా అమ్మమ్మ, అమ్మ, పెద్దమ్మ అందరూ కూడా ఇలాగే నిలువ పచ్చడి పెట్టేవాళ్ళు.